హాయ్ అండి, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఫ్రెండ్స్, నేను ఈరోజు మిల్ మేకర్ టమాటా ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు వేసాను. సాల్ట్ మాత్రం మీకు చూపిస్తూ వేస్తాను కదా ఫ్రెండ్స్, ఎప్పుడు ఇదిగోండి సాల్ట్ వేస్తున్నాను ఆనియన్స్లోనే. ఇది ఆశీర్వాద్ కొంచెము పవర్ తక్కువ ఉంది ఫ్రెండ్స్, ఎంత వేసినా కానీ అవ్వట్లేదు అనమాట. టాటా ఉప్పు అయితే బాగుంటుంది, ఏదో ఎమర్జెన్సీకి ఉందని తెచ్చుకున్నాను. చూడండి, ఆనియన్ బాగా ఫ్రై అవుతుంది. వీడియో లెంతీ అవుతుందని నేను కొంచెం ప్రాసెస్ స్టార్ట్ చేశాక వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకోసం మీల్ మేకర్ చెప్పాను కదా, ఒక 2 మినిట్స్ వేడి నీళ్ళల్లో వేసాను అనమాట. దానికి కొంచెం స్మెల్ ఉంటుంది, ఆ స్మెల్ పోయేదాకా ఒక 2 నిమిషాలు వేయాలి, మరీ ఎక్కువ కూడా వేయకూడదు. చూడండి, ఆనియన్ అయితే బాగా బ్రౌన్గా ఫ్రై కావాలి. మీల్ మేకర్ ఏంటంటే మనకు టైం సేవింగ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఎమర్జెన్సీకి తొందరగా లంచ్ బాక్సులు కట్టాలి, మనం ప్రిపేర్ చేసుకునేది ఆ టైంకి అందియలేకపోతే అప్పుడు ఇది ఒక 2 మినిట్స్లో అయ్యేదన్నమాట. ఎట్లాగో వేరే కర్రీకి మనం అన్నీ ప్రిపేర్ చేసుకొనే ఉంటాం కదా, ఆనియన్స్ అవన్నీ. సో అవి బగారిచ్చేసి ఈ మిల్ మేకర్ అనేది చేసేసుకుంటే అయిపోతుంది. ఇది చాలా 5 మినిట్స్లో అయ్యే రెసిపీ. ఆయిల్ అయితే చాలానే పోస్తాను నేను ఈ కూరలో కూడా. అదిగాక మిల్ మేకర్ హెయిర్ గ్రోత్కి కూడా చాలా పనిచేస్తుంది ఫ్రెండ్స్, మంచిది. అయిపోయింది మన ఆనియన్స్. ఇదిగోండి 2 మినిట్స్ నీళ్ళల్లో నానబెట్టుకున్నాను నేను. పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి ఫ్రెండ్స్, నేను చేసే కూర దాకా వాళ్ళకి టైం ఉండట్లేదు అనమాట. సో అందుకని ఇంకా ఈజీగా ఇది అయిపోతుంది కదా, కట్టేసేద్దామని చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ ఇలా పచ్చివాసన పోనిద్దాము. పోనిచ్చాక కొంచెం ధనియాల పొడి అయితే ఈ కర్రీలో ఇప్పుడే వేయాలన్నమాట, ఎందుకంటే ఇది ముక్కలకు బాగా ఇది పీసెస్కి పట్టుకుంటుంది ధనియాల పొడి. ఓకేనా, నేను ఒక పెద్ద పచ్చిమిర్చి వేసిన ఫ్రెండ్స్, దాన్ని చూసి 1/2 స్పూనే వేస్తా కారము. ఇవి ఎన్ని ఉన్నాయి, ఒక 100 గ్రామ్స్ ఉన్నాయి అంతే మిల్ మేకరు. ఓకేనా, ఇదిగోండి ఒక 1/2 స్పూన్ అయితే కారం వేస్తున్నాను, ఎందుకంటే మరీ కారం అయితే ఉషో అంటారు మళ్ళీ పిల్లలు. వచ్చినాక చివాట్లు పడతాయి, ఏంది మమ్మీ అంత కారం వేసినావు కూరలా అని అరుస్తుంది. వస్తాను గేట్లకు అడుగు పెడుతుంటేనే నాకు అక్షింతలు వేసుకుంటూ వస్తారనమాట. ఏదన్నా ఫాల్ట్ అయితే అదే మంచిగా ఉంటే చెప్పారు ఫ్రెండ్స్. హస్బెండ్స్ కానీ పిల్లలు కానీ నోరు మూసుకొని తింటారు కదా, ఇంత ఫాల్ట్ అయిందంటే అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా సాగదీస్తారనమాట ఆ మ్యాటర్. ఏం చేద్దాం, వాళ్ళు అనుకుంటే మనం ఎవరిని అంటారు ఫ్రెండ్స్. ఇదిగోండి టమాటా, కొత్తిమీర, చిన్నగా తరిగిన టమాటాలు కూడా వేసుకుంటున్నాను. ఒక పెద్ద టమాటానే వేస్తున్నాను, ఎందుకంటే మనకి ఆ స్ట్రక్చర్ అనేది రావాలి కదా కలుపుకోవడానికి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా వేగుతుంది. ఈరోజు చలి అయితే బాగుంది ఫ్రెండ్స్, అసలు ఇవ్వబుద్ధి కాలేదు. అయినా ఇంకా బయటకు పోయేటోళ్ళని పంపించాలి కదా మనం అనేసి లేచాను. తర్వాత మా టెర్రస్ పైనకి వెళ్తాను ఎండలోకి. వీళ్ళందరూ వెళ్ళిపోయినాక ఎండ వస్తుంది కదా 9-9:30కి, అప్పుడు కొద్దిసేపు పైన కూర్చుంటాను. ఫ్రీగా డి విటమిన్ అనేది ఆస్వాదిస్తాను ఫ్రెండ్స్ నేను, వితౌట్ ఎనీ ఫీజ్ అనమాట. ఓకేనా, చూడండి మన కర్రీ చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తారు కదా ఫ్రెండ్స్. అంతే, మన మిల్ మేకర్ టమాటా రెడీ. చూసారు కదా 5 మినిట్స్లో చకచకా అయిపోయింది. మీ బుడ్డ పిల్లలకైతే ఈ చలికి ముక్కులుగా ఆరుతుండొచ్చు కదా ఫ్రెండ్స్, కొంచెము వాళ్ళను మంచిగా క్యాప్ గీపు పెట్టి పంపించండి. కానీ ఈ చలికాలంలో పిల్లలు ముద్దుగా ఉంటారు ఫ్రెండ్స్, స్వెటర్లు వేసి మంకీ క్యాపులు పెడితే మంచిగా కొడతారు ముద్దుగా. ఏమంటారు, మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే క్యాపులు ఇట్లా పెట్టి పంపించండి, చలి చాలా ఉంది వాళ్ళటి నుంచి. అంతే ఫ్రెండ్స్, ఇది డిష్లోకి తీసేసుకొని వడ్డించుకున్నామంటే స్పైసీ మీల్ మేకర్ టొమాటో రెడీ. ఫ్రెండ్స్, నా ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు కూడా మీ వాళ్ళందరినీ జాయిన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. బాయ్.